హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరికీ ముందుగా నమస్కారం. చూడండి, ఏంది గుడ్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు కోడిగుడ్డు ఎగ్ కర్రీ అండి. అది ఎలా చేయాలో ఏందో తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం గుడ్లు వేసుకున్నాము. 4, 5, 6, 7 గుడ్లు వేసానండి. గుడ్డు కర్రీకి 7 గుడ్లు వేసాను. అది ఎలా ఏందన్నది మీకు తర్వాత చూపిస్తాను. గుడ్లు మనం ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకోవాలి, అందుకని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందాం. గుడ్లు పెట్టానండి. మనకి ఇవి బాగా ఉడకాలి కాబట్టి పెట్టుకున్నాము. తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా మా వీడియో కింద లింక్ ఉంటుందండి. లింక్ ఓపెన్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. మనము ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ కారం, ఇలాగా కలవాలండి. ఇందులో గుడ్లు ఎగ్స్ ఇలా వేసుకోవాలండి. కారం అన్నీ పడతాయి. ఇందాక చెప్పా కదా, మనము టమాటా పేస్ట్ పట్టుకున్నామని. ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఏగనివ్వాలి. అప్పుడే ఈ కూరకి చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ, చపాతీ, పుల్కా, రైస్, వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. బాగా ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు ఉడికించాలి.
ఒక అర స్పూను పసుపు, మనం ఇందాక చింతపండు రసం ఉంచుకున్నాం కండి, ఇప్పుడు అది కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా పడాలండి కర్రీ. టమాటా వేసాం కాబట్టి చింతపండు రసం వేసుకున్నాం. ఉప్పు చూద్దామండి.